Hello all and welcome to the Modern Teacher. Welcome to Indian Polity Crash Course for AP High Court notification for District and Subordinate Courts Exam 2025. And this is the session 3 of our Indian Constitution, most important concepts and PYQ series. అయితే లాస్ట్ 2 వీడియోస్లో మనం ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూసాం. అయితే ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ బోత్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, బట్ వీడియో బాగా లెంతీ అయిపోతుంది అండ్ ఓన్లీ ఫర్ ది ప్రెసిడెంట్ వీ హ్యావ్ సో మెనీ టాపిక్స్ కాబట్టి ఓన్లీ ప్రెసిడెంట్కి సంబంధించి 20 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలాంగ్ విత్ దాట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఛానల్ మెంబర్షిప్స్ ఆర్ ఓపెన్. యూ కెన్ ఎంకరేజ్ and you can promote this channel by taking memberships, right? So without any ado, let us move into the video. And ఇవాళ మనం ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన 20 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ని, కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకుందాం. లెట్ us look at the first question. Which article in Indian Constitution states that there shall be a president of India? సో ఇండియన్ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారని పేర్కొంటుంది? సో ఈ టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో తెలుగు ట్రాన్స్లేషన్ కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు, కానీ దే షెల్ బీ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది ఏ ఆర్టికల్లో కనిపిస్తుంది? అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గురించి ప్రస్తావన, ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఈ ఆర్టికల్ ద్వారా వస్తుందన్నమాట. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 52. సో ఆర్టికల్ 52లో దే షెల్ బీ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఆర్టికల్ ద్వారా ప్రెసిడెంట్ నియమించబడతారనమాట. సో ఎలక్షన్స్కి దానికి సపరేట్ ఆర్టికల్స్ ఉంటాయి, బట్ ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? దే షెల్ బీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. ఓకే, now let us move to the next question. This is a very important question actually. Let us move to the next question. Find the incorrect statement regarding election of president of India. ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి కింది వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే తప్పు స్టేట్మెంట్ ఏంటో చెప్పండి. ఓకే, సో now let us look into it. The electoral college consists of elected members of both houses of parliament and MLAs of legislative assemblies. Election Commission of India conducts this election. Proportional representation system is followed in this election. MLCs of state legislative councils can also vote. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను అండ్ ప్రతి ఆప్షన్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ మచ్ బెటర్. సో ప్రెసిడెంట్కి సంబంధించి ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అండ్ ఈ ఎలక్షన్లో మనకి ఎలక్టరల్ కాలేజ్ అని ఉంటుంది. మీరు నేను ఓట్ వేయడానికి ఉండదు ప్రెసిడెంట్కి, బికాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బి ఎలెక్టెడ్ ఇన్ అన్ ఇండైరెక్ట్ మేనర్. దాన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటారు. అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎలక్టరల్ కాలేజ్. అంటే ఎవరైతే ఓటింగ్ ప్రెసిడెంట్కి ఓట్ వేసే ఛాన్స్ ఉంటుందో ఆ గ్రూప్ని ఎలక్టరల్ కాలేజ్ అంటారు అనమాట. అయితే ఇప్పుడు ఈ ఎలక్టరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు? ఓకే, ఈ ఎలక్టరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు? సో వీ విల్ హ్యావ్ ది ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి కదా, వీ హ్యావ్ లోక్సభ అండ్ రాజ్యసభ. అండ్ ఈ 2 హౌసెస్లో ఎలెక్టెడ్ మెంబర్స్ మటుకే. ఓకే, ద క్యాచ్ ఈజ్ ఎలెక్టెడ్ మెంబర్స్. అంటే ఏంటి? ఇప్పుడు రాజ్యసభలో ప్రెసిడెంట్కి కొంతమందిని నామినేట్ చేసే అధికారం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి సంబంధించి నేను కాన్సెప్ట్ చెప్తాను. రాజ్యసభకి 12 మందిని 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు నామినేటెడ్ మెంబర్స్, ఎలెక్టెడ్ మెంబర్స్ కాదు కదా. సో లోక్సభలో, రాజ్యసభలో ఎలెక్టెడ్ మెంబర్స్ అండ్ అలాగే ప్రతి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేస్. సో ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, ఆ ఎమ్మెల్యేస్కి ఉంటుంది. తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేస్కి, అలాగే ప్రతి రాష్ట్రానికి ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేస్ ఓట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్కి ఛాన్స్ ఉంటుంది. పుడుచేరిలో ఉన్న ఎమ్మెల్యేస్కి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దీస్ ఆర్ ది యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అండ్ రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇలాగా ఈ లెజిస్లేటివ్ ఏవైతే సో వీ హ్యావ్ దీస్ ఫ్యూ యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది, ఢిల్లీకి ఉంది, పుడుచేరికి ఉంది. సో వీళ్ళు మటుకే ఓట్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఎలక్టరల్ కాలేజ్లో ఎవరు ఉంటారో నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తాను. లోక్సభ, రాజ్యసభలోని ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ప్రతి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేస్, అండ్ ఈవెన్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో, ఏ యూనియన్ టెరిటరీస్కి అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క ఎమ్మెల్యేస్. సో వీళ్ళు మటుకే ఎలక్టరల్ కాలేజ్లో ఉంటారు అండ్ వాళ్ళు మటుకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు.
అండ్ సెకండ్, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్స్ దిస్ ఎలక్షన్. సో ఎవరు కండక్ట్ చేస్తారు? ఎస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఈజ్ ఫాలోడ్ ఇన్ దిస్ ఎలక్షన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి జనరల్గా ఫస్ట్ పాస్ ది పోస్ట్ అని చెప్పని ఉంటుంది అనమాట నార్మల్ జనరల్ ఎలక్షన్స్లో. అంటే ఏంటి? ఇప్పుడు ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారనుకోండి, ఒక 100 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే, 100 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 ఓట్లలో ఒక 51 ఓట్లేమో ఏకి వచ్చాయి, మిగిలిన 49 ఓట్లేమో బికి వచ్చాయి. ఇన్ జనరల్గా జనరల్ ఎలక్షన్స్లో మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ పాస్ ది పోస్ట్ అంటే సెకండ్ వాడి కన్నా ఫస్ట్ వాడికి ఎక్కువ వచ్చాయి అనుకోండి, వాడే విన్నర్. సో ఏ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నర్. ఓకే, దీన్ని ఫస్ట్ పాస్ ది పోస్ట్ అని అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ ని ఫాలో అవ్వం. వాట్ వీ విల్ ఫాలో? వీ విల్ ఫాలో ఏ సెపరేట్ మెథడ్ కాల్డ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. అయితే ఇందులో ఏం జరుగుతుందంటే, మనకి ఒక 4 ఉన్నారు అనుకోండి, వీ హ్యావ్ ABCD అని చెప్పి 4 కంటెస్టెంట్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఎలక్టరల్ కాలేజ్ ఉన్నారో వాళ్ళకి ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి ర్యాంకింగ్స్ ఇవ్వాలన్నమాట. నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు? నా ఫస్ట్ ప్రిఫరెన్స్ B, నా సెకండ్ ప్రిఫరెన్స్ A, నా థర్డ్ ప్రిఫరెన్స్ C, నా ఫోర్త్ ప్రిఫరెన్స్ D. ఇలాగా వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇస్తారనమాట. అండ్ త్రూ దాట్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఈ ఓట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అలాంగ్ విత్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట, ఒకరి తర్వాత ఒకరిని ఎలిమినేట్ చేస్తూ వెళ్తారు. అండ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఈ ఎలక్షన్స్కి సంబంధించి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో మీకు బాగా అర్థమవుతుంది. బట్ నాట్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి అట్లీస్ట్ ఈ ఒక్క పదం తెలిస్తే సరిపోతుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఫాలో అవుతారని తెలిస్తే చాలు. నెక్స్ట్, సో C ఈజ్ ఆల్సో కరెక్ట్. D చూడండి, MLCs ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కెన్ ఆల్సో ఓట్. నో. సో MLCs కి ఓటింగ్ రైట్ లేదు వెన్ ఇట్ కమ్స్ టు ది ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో MLCs కి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి లేదన్నమాట ఇది. సో ఓన్లీ ఆప్షన్ A, B అండ్ C ఆర్ కరెక్ట్. D ఈజ్ ఇన్కరెక్ట్. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ D. ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కదా. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. హూ విల్ అడ్మినిస్టర్ ఓత్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? సో ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు ఎవరు ఈ ప్రమాణ స్వీకారం చేయిస్తారు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ లోక్సభ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇది కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్. ఒకవేళ మీరు ఆల్రెడీ చదువున్నారనుకోండి మీకు ఈజీ అవ్వచ్చు. బట్ ద ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే, ప్రెసిడెంట్ ఉన్నారు కదా, సో ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ వైస్ ప్రెసిడెంట్ ఈ ఓత్ అడ్మినిస్టర్ చేయిస్తారని అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్. దీనికి ఆన్సర్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్. సో ఆయన ఎవరైతే ఉన్నారో, ఆ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్కి ఓత్ అడ్మినిస్టర్ చేయిస్తారనమాట. ఇన్ కేస్ ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేరనుకోండి, ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో హూ విల్ అడ్మినిస్టర్ ఓత్ టు ప్రెసిడెంట్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ సబ్మిట్ హిస్ రెసిగ్నేషన్ టు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన రెసిగ్నేషన్ని లేదా ఆవిడ రెసిగ్నేషన్ని ఎవరికి సబ్మిట్ చేయాలి? పార్లమెంట్కి సబ్మిట్ చేస్తారా? వైస్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తారా? లేదా స్పీకర్ ఆఫ్ లోక్సభకి సబ్మిట్ చేస్తారా? నౌ అగైన్ దిస్ ఇస్ అ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. ఎందుకు? ఇందాక మనం ఓత్ ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అన్నాం. అండ్ అలాగే ఇప్పుడు రెసిగ్నేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో స్వచ్ఛందంగా ఒకవేళ రాష్ట్రపతి స్వచ్ఛందంగా పదవి విరమణ చేద్దాం అనుకున్నారు, రాజీనామా చేద్దాం అనుకున్నారు అనుకోండి, చీఫ్ జస్టిస్కి ఇస్తారా, వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారా? సో ఈ రెండే బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎవరికి ఇస్తారు? వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓత్ అడ్మినిస్టర్ చేయించేది, అంటే ప్రమాణ స్వీకారం చేయించేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ రిజైన్ చేద్దాం అనుకుంటే ఆయన రెసిగ్నేషన్ లేదా ఆవిడ రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో కింది వాళ్ళలో ఎవరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చైర్మన్ ఆఫ్ UPSC అండ్ ఆల్ ది అబోవ్. సో ఇందులో మీకు పోస్ట్ ఆల్రెడీ తెలిసినట్టయితే మనం డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు. బట్ సో ప్రెసిడెంట్కి ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుందన్నమాట. ఏంటంటే కొంతమందిని అపాయింట్ చేసే పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ని
ప్రైమ్ మినిస్టర్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, గవర్నర్స్ని, జడ్జెస్ని, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్, ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ, చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇలాంటి కమిషన్స్ అన్నిటికీ, నెక్స్ట్ అలాగే ఫినాన్షియల్ కమిషన్ చైర్మన్, వీళ్ళందరినీ అపాయింట్ చేసే అపాయింటింగ్ అథారిటీ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరినీ అపాయింట్ చేస్తారనమాట. సో హీ ఆర్ షీ ఈస్ ద అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ దీస్ ఆఫీసెస్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి కొద్దిగా డీటెయిల్స్ తెలుసుకుందాం, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ పోస్టులు కాబట్టి. ఫస్ట్ వన్ ఈజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని మనం హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అంటాం, హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, సో ఏంటినా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి తరపున లాయర్ అనుకోండి నా అటార్నీ జనరల్ని. సుప్రీంకోర్టులో కానీ సుప్రీంకోర్టులో గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా కేసెస్ ఉన్నాయనుకోండి, హూ విల్ అపియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, హైయెస్ట్ లా ఆఫీసర్. అండ్ దీనికి సంబంధించి వేరేవి కూడా ఉంటాయి. హీఈస్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎంతసేపు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి అక్కడితో ఆపేస్తాం. But the thing is, there is another one more person in this union executive, that is Attorney General of India. Okay, Attorney General Union Executive lo part. Then Comptroller and Auditor General of India. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ చేస్తుంది. ఆ బడ్జెట్ చేసిన తర్వాత ఆ బడ్జెట్కి సంబంధించి ఆ నిధులన్నీ కూడా కరెక్ట్గా యూజ్ అయ్యాయా లేదా, అలొకేట్ చేసిన వాటికి యూజ్ అయ్యాయా లేదా అని చెప్పి చూసేది ఎవరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్ అంటారు దీన్ని. దెన్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక చైర్మన్ ఉంటారు. సో వి నో దాట్ దిస్ ఈస్ ది హైయెస్ట్ అపాయింటింగ్ అథారిటీ ఫర్ ద సివిల్ సర్వీసెస్, రైట్? సో యూపీఎస్సీ చైర్మన్ని కూడా ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నౌ లెట్ us move to the next one. Which of the following is incorrect regarding President of India? President of India కి సంబంధించి ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? అండ్ ఇవి చాలా జనరల్ స్టేట్మెంట్స్ ఇవి. ద మినిమమ్ ఏజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ 35 years అండ్ దెర్ ఈజ్ నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఓకే, ప్రెసిడెంట్కి మినిమం ఏజ్ 35 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం లిమిట్ లేదు. ఎంత ఏజ్ వరకైనా కానీ ప్రెసిడెంట్ కింద కంటెస్ట్ చేయొచ్చు. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ 5 years. దెర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ లిమిట్ ఇన్ కంటెస్టింగ్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కంటెస్ట్ చేయడానికి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ లిమిట్ లేదు అని ఆప్షన్ సి చెప్తుంది. ఆర్టికల్ 61 డీల్స్ విత్ ది ఎలిజిబిలిటీ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క ఎలిజిబిలిటీ గురించి చెప్పే ఆర్టికల్ 61 అని చెప్పని అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? సో ఫస్ట్ ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తూ వద్దాం. ప్రెసిడెంట్ మినిమం ఏజ్ అంతా 35 years. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, ప్రెసిడెంట్ యొక్క మినిమం ఏజ్ ఇండియాలో 35 years. అండ్ మ్యాక్సిమం లిమిట్ ఉందా? లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ పోస్ట్కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ లేదు, ఎంత ఏజ్ వరకైనా కానీ ఉండొచ్చు. ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ 5 years. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, ప్రెసిడెంట్ యొక్క టర్మ్ 5 years. దెర్ ఈస్ నో కాన్స్టిట్యూషనల్ లిమిట్ ఇన్ కంటెస్టింగ్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. ఎస్, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎటువంటి లిమిట్ లేదు. ఓకే, సో ఎక్సెప్ట్ ది ఫస్ట్ 2 presidents ఆఫ్ ఇండియా, తర్వాత వాళ్ళందరూ కూడా సింగిల్ టర్మ్స్ చేశారు. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన 2 terms చేశారు. కానీ తర్వాత వాళ్ళందరూ కూడాను సింగిల్ టర్మ్స్ చేశారు. ఎందుకు? బికాస్ వీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఏ కన్వెన్షన్. ఓకే, ఒక అన్రిటర్న్ రూల్ మనంతట మనం పెట్టుకున్నాం అనమాట. అదేంటంటే ఒక్కసారి ప్రెసిడెంట్ పోస్ట్ అనుభవించారనుకోండి, వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ ప్రెసిడెంట్ పోస్ట్ అనే దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే యూ ఎంజాయ్డ్ ది హైయెస్ట్ పోస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. దాని తర్వాత మీరు ఓడిపోయారు అనుకోండి, మీకు కాదు ఆ పోస్ట్కి చేతు. ఓకే, సో దట్స్ వై ఇంకా మళ్ళీ ఇంకొకసారి ప్రెసిడెంట్ కింద కంటెస్ట్ చేయకూడదు అని ఒక కొత్త కాన్సెప్ట్ని మనంతటా మనం క్రియేట్ చేసుకున్నాం. యాజ్ ఫార్ యాజ్ అంతే తప్ప కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇలా ఎటువంటి లిమిట్ లేదనమాట. ఒక్కసారి కంటెస్ట్ చేయాలి, రెండోసారి కంటెస్ట్ చేయకూడదు అని చెప్పి ఎక్కడ రాసలేదు. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకోండి, యూఎస్ఏలో మ్యాక్సిమం 2 terms అంతే. ఓకే, 2 సార్లు ప్రెసిడెంట్ కింద ఉండొచ్చు, దాని తర్వాత 4-5 సంవత్సరాల కింద 2 సార్లు ఉండొచ్చు, దాని తర్వాత ఇంకా ప్రెసిడెంట్ కింద కంటెస్ట్ చేయకూడదు. ఓకే, అండ్ ఆర్టికల్ 61 డీల్స్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ప్రెసిడెంట్. నో, ఆర్టికల్ 61 డీల్స్ విత్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 61. ఎలిజిబిలిటీ గురించి చెప్పేది ఏంటి? ఎలిజిబిలిటీ గురించి చెప్పేది ఆర్టికల్ 58. ఆర్టికల్ 58 deals with eligibility criteria of president. Okay, now let us move to the next one.
ద సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ చార్జ్డ్ ఫ్రమ్. భారత రాష్ట్రపతి జీతం మరియు భత్యాలు డాష్ నుండి వసూలు చేయబడతాయి, డాష్ నుండి స్వీకరించబడతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్. ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అందుకు ప్రెసిడెంట్కి కానీ చీఫ్ జస్టిస్కి కానీ వాళ్ళకి ఎందుకంత ఆధిపత్యం అంటే వాళ్ళ జీతాల్ని గవర్నమెంట్ ఆపలేదు. ఓకే, కావాలనుకున్న ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ సాలరీస్ని ఆపలేరు, బికాస్ దేర్ సాలరీస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సిఎఫ్ఐ నుంచి వస్తాయి. ఓకే, నౌ లెట్ us move to the next question. Which one of the following has power to initiate the motion of impeachment of President of India? భారత రాష్ట్రపతి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారం కింది వాటిలో ఎవరికి ఉంది? ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలనంటే మోషన్ ప్రవేశపెట్టాలి కదా, ఆ మోషన్ ఏ హౌస్లో ప్రవేశపెట్టచ్చు? లోక్సభలోనా, రాజ్యసభలోనా, లోక్సభలోనా, లేకపోతే స్పీకర్ ఆఫ్ లోక్సభ దగ్గర ఉందా అధికారం, లేకపోతే పార్లమెంట్లోని ఏ హౌస్లో అయినా కానీ ఈ మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ని టేబుల్ చేయొచ్చా? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని, ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ని పార్లమెంట్లోని ఏ హౌస్లో అయినా, లోక్సభలో అయినా, రాజ్యసభలో అయినా కానీ ప్రవేశపెట్టచ్చు. ఓకే, సో ఇది ఈ హౌస్కే రిస్ట్రిక్టెడ్ అని చెప్పి లేదు, ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి లేదా ఓన్లీ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలని లేదు. లోక్సభలో అయినా పర్లేదు, రాజ్యసభలో అయినా పర్లేదు, ఈ రెండిట్లో ఏ హౌస్లో అయినా కానీ ఈ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ ఇంపీచ్మెంట్ అనే వర్డ్ ఓన్లీ ప్రెసిడెంట్కి మట్టుగా యూజ్ చేయాలి, వేరే వాళ్ళకి యూజ్ చేయకూడదు. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, దిస్ మోషన్ కెన్ బి టేబుల్డ్, దిస్ మోషన్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కరెక్ట్ సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు. ఓకే, సో ఇక్కడ ఈ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు, బట్ మీరు అట్లీస్ట్ స్టార్టింగ్ 4 ఆర్ ఇంకా బాగా వీలైతే మొత్తం అందరినీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సీక్వెన్షియల్ ఆర్డర్స్కి సంబంధించి ప్రీవియస్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో, ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు కాబట్టి సో ఈ సీక్వెన్షియల్ ఆర్డర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వరహగిరి వెంకటగిరి, లేదా రాజేంద్ర ప్రసాద్, జాకిర్ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వరహగిరి వెంకటగిరి, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, బీడీ జట్టి. సో ఫస్ట్ ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సెకండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్, థర్డ్ జాకిర్ హుస్సేన్, ఫోర్త్ వరహగిరి వెంకటగిరి, వివి గిరి. ఓకే, సో వరహగిరి వెంకటగిరి గారు యాక్చువల్గా 2 times చేస్తారు. ఫర్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం వరహగిరి వెంకటగిరి గారు, వివి గిరి గారు ప్రెసిడెంట్ కింద ఉన్న తర్వాత ఆయన పోస్ట్ ఒక 14 days, చాలా విత్ ఇన్ 1 month ఆయన పోస్ట్ వేకెంట్ అయిపోతుంది. దాని తర్వాత వీ విల్ హ్యావ్ అన్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, అన్ యాక్టింగ్ పర్సన్, అన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఉంటారు. తర్వాత మళ్ళీ వివి గిరి గారు అవుతారు. ఓకే, so who are the people here? Dr. Abu Rajendra Prasad, we have Sarvepalli Radhakrishnan, Zakir Hussain, Varahagiri Venkatagiri, then we have Muhammad Hidayatullah. So Muhammad Hidayatullah evaru? ఆయన గురించి క్వశ్చన్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ హియర్. అగైన్ మొహమ్మద్ హిదయతుల్లా తర్వాత మళ్ళీ వివి గిరి గారు ప్రెసిడెంట్ అవుతారు. దెన్ వీ హ్యావ్ బీడీ జట్టి, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, రామస్వామి వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ. Then we have K.R. Narayan, APJ Abdul Kalam, Pratibha Devi Patel, and Pranab Mukherjee, Ramnath Kovind, and now Draupadi Murmu. Okay, so these are the presidents of India. Okay, వీళ్ళందరూ ఇండియా యొక్క presidents right from the beginning, including acting presidents. Now let us move to the next one. Under which article president can issue mercy order to the convicted citizens of India? దీన్ని ఏమంటాం మనం? క్షమాభిక్ష అధికారాలు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, సో హైయెస్ట్ పర్సన్ కదా, ఆటోమేటిక్గా ఈయన కొన్ని జుడిషియల్ పవర్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఎవరైతే ఉన్నారో ఆయనైతే ఆయన, ఆవిడైతే ఆవిడ, సో వాళ్ళకి పార్డన్ పవర్స్ అని అంటాం వాటిని, జుడిషియల్ పవర్స్, క్షమాభిక్ష అధికారాలు. సో ఏ ఆర్టికల్ కింద రాష్ట్రపతి దోషులను, ఎవరైతే భారత పౌరులు ఉన్నారో వాళ్ళకి క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేయవచ్చు? ఓకే, వాట్ ఈస్ ది ఆర్టికల్ హియర్? ఆర్టికల్ 72, 61, 57 or 65? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్ మెర్సీ ఆర్డర్ని ఇష్యూ చేయొచ్చు, పార్డెన్ పవర్స్.
సో ఈ పార్డన్ పవర్స్ ఎన్ని ఉంటాయి? వీ హ్యావ్ 5 పార్డన్ పవర్స్. ఓకే, 5 పార్డన్ పవర్స్ ఉంటాయన్నమాట. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రిస్పైట్ అండ్ రిప్రైట్. ఈ 5. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, మొత్తం ఈ టాపిక్స్ అన్ని ఎంసీక్యూస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రతి దాని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో డోంట్ వరీ. నౌ లెట్ us move to the next one. Which of the following is incorrect regarding presidential reference? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు సుప్రీం కోర్ట్కి ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట. సో అసలు ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే ఏంటి? సో కింద ఆప్షన్స్తో తెలుసుకుందాం, మన కాన్సెప్ట్ కూడా అర్థమైపోతుంది. ఇట్ ఎంపవర్స్, సో ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఎంపవర్స్ ప్రెసిడెంట్ టు రిఫర్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా టు సుప్రీం కోర్ట్ ఫర్ ఇట్స్ అడ్వైస్. సో సుప్రీం కోర్ట్ నుంచి అడ్వైస్ తీసుకోవడానికి ప్రెసిడెంట్ ఏదైనా ఒక లాకి సంబంధించి సుప్రీం కోర్ట్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఆర్టికల్ 143 డీల్స్ విత్ దిస్. ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఈ పవర్ని యూజ్ చేసి సుప్రీం కోర్ట్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు ఫాలో ది అడ్వైస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఏదైతే ఆన్సర్ ఇస్తుందో ఆ ఆన్సర్ని ఫాలో అవ్వడం, ఆ అడ్వైజ్ని ఫాలో అవ్వడం ప్రెసిడెంట్ మీద బైండ్ అయి ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ తప్పనిసరిగా ఆర్డర్ ఫాలో అవ్వాలి, ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్. సో దీనికి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షన్ సి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు ఫాలో ది అడ్వైస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ అడ్వైస్ గురించి ఏంటో తెలుసుకుందాం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ గురించి ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఆయనకి ఏదైనా డౌట్ ఉందనుకోండి, పర్టికులర్లీ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లాస్, ఆ లాస్కి సంబంధించి సుప్రీం కోర్ట్ని అడ్వైజ్ అడగచ్చు అనమాట. ఓకే, దాన్నే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటాం. ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 143. అయితే ఈ 143 ఆర్టికల్లోనే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను అందుకే బ్లేటెంట్గా చెప్పట్లేదు ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు ఫాలో ది అడ్వైస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు చెప్తాను. ఈ 143లోనే మనకి 2 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. వీ హ్యావ్ 143 clause 1, వీ హ్యావ్ 143 clause 2. సో ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట, 143 clause 1 అండ్ 143 clause 2. ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి, అంటే కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 143 ఆర్టికల్ clause 1, 143 clause 1 ఉంది. కాన్స్టిట్యూషన్ ఫార్ములేట్ అయిన తర్వాత, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత లాస్ ఏమైనా ఉంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు ఫాలో ది అడ్వైస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, అడాప్ట్ చేసుకున్న తర్వాత లాస్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాస్ ఏమైనా ఉన్నా, దే ఆర్ నాట్ బైండింగ్, ప్రెసిడెంట్ మీద బైండ్ కాదనమాట. అది ప్రెసిడెంట్ ఐదర్ కెన్ ఫాలో ఆర్ మే నాట్, రైట్? అదంతా ప్రెసిడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 143 clause 2 గురించి చెప్తాం. ఫస్ట్ వన్ ఈజ్ 143 clause 1, అంటే కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తర్వాత ఏదైనా ఒక లా గురించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అడిగారు అనుకోండి సుప్రీం కోర్ట్ని, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది ప్రెసిడెంట్. అది ఫాలో అవ్వాలా ఫాలో అవ్వకూడదా అని చెప్పి ప్రెసిడెంట్ మీద ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషన్ కమెన్స్ అవ్వడానికన్నా ముందు, అంటే బిఫోర్ 1950 ముందు ఏవైనా లాస్ ఉన్నాయనుకోండి, దానికి సంబంధించి ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని ఏదైనా క్వశ్చన్ చేశారనుకోండి అండ్ సుప్రీంకోర్టు ఒక ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కంపల్సరీగా అడ్వైజ్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో దాట్ ఈస్ 143 clause 2. ఓకే, సో ఇట్ మైట్ లుక్ బిట్ కన్ఫ్యూజింగ్, బట్ ద థింగ్ ఏంటంటే 143 clause 1 అనుకోండి, ప్రెసిడెంట్ ఫాలో అవ్వక్కర్లేదు. 143 clause 2 అనుకోండి, ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలి. 143 clause 1 ఏంటి? ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్. 143 clause 2 ఏంటి? బిఫోర్ కాన్స్టిట్యూషన్. దట్స్ ఇట్. ఓకే, నౌ లెట్ us move to the next one. During the untimely vacancy of president post, who will be appointed as acting president? ఒకవేళ ప్రెసిడెంట్ పోస్ట్ కనుక అయితే రెసిగ్నేషన్ వల్ల కానీ, లేకపోతే ప్రెసిడెంట్ యొక్క మరణం వల్ల కానీ, ఆర్ డిఫరెంట్ ఆర్ సిక్నెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ వల్ల కానీ, ఇలా ఒక డిఫరెంట్ కండిషన్ క్రియేట్ అయ్యి ప్రెసిడెంట్ పోస్ట్ కనుక వేకెంట్ అయిపోతే యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద ఎవరిని అపాయింట్ చేయొచ్చు? వైస్ ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో వీళ్ళల్లో ఎవరు ప్రెసిడెంట్ పోస్ట్ ని ఆక్యుపై చేస్తారు? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో డ్యూరింగ్ ది వేకెన్సీ, ఓకే, ఆర్టికల్ 65 ప్రకారం
ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ పోస్ట్ యొక్క ఇది ఎక్కడ ఉంటుందో మనకి ఇది ఆర్టికల్ 765లో చూడొచ్చు. ఓకే, ఆర్టికల్ 65లో కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రెసిడెంట్ పోస్ట్ కనుక వేకెంట్ అవుతుందో అన్టైమ్లీగా, అలాంటి టైంలో వైస్ ప్రెసిడెంట్ కింద యాక్ట్ అవుతారనమాట. అండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇంక ఈ వైస్ అనేది ఉండదు, కంప్లీట్ ప్రెసిడెంట్ ఆయన 2 పొజిషన్స్ ఒకేసారి హోల్డ్ చేయరు, డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్ ఆయన హోల్డ్ చేస్తారు. ఓకే, మేబీ ఇట్ లుక్ లైక్ యాక్టింగ్ అని చెప్పి మనం అంటాం కానీ, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఆయన యాక్టింగ్, బట్ మొత్తం ఫుల్ పవర్స్ అన్ని కూడా అప్పుడు వైస్ ప్రెసిడెంట్ దగ్గరే ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ అండర్ ఆర్టికల్ 65. నౌ which of the following is incorrect regarding impeachment proceedings of President of India? సో ఇందాక మనం జస్ట్ ఇంపీచ్మెంట్ మోషన్ ని ఏ హౌస్ లో ప్రవేశపెట్టచ్చు అని చెప్పి చూసాం. ఏ హౌస్ లో ప్రవేశపెట్టచ్చు? ఇన్ బోత్ ది హౌసెస్, అయితే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంపీచ్మెంట్ కి సంబంధించిన ప్రొసీడింగ్స్ ని ఆర్ మోషన్ ని ప్రవేశపెట్టచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ మెజారిటీస్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రొసీజర్ ఇన్ ఇండియా. ఒక ప్రెసిడెంట్ని ఆ పోస్ట్ నుంచి రిమూవ్ చేయాలి అంటే ద ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ హెక్టిక్ అండ్ వెరీ వెరీ లెందీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అట్లీస్ట్ 1/4 ఆఫ్ ది ఎంపీ షుడ్ గివ్ ఇన్ రైటింగ్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్. 14 days time will be provided to the president to act on it. 2/3 of the total strength of the house is required to vote in the favor of the motion. Okay, so first ఏంటి, 1/4 of the MPs రైటింగ్ గా ప్రిసైడింగ్ ఆఫీసర్ కి చార్జెస్ మీద ఇవ్వాలన్నమాట. ఇదిగో ప్రెసిడెంట్ మీద మేము ఇలాంటి నేరాలు మోపుతున్నాం, అందుకు ప్రెసిడెంట్ మాకొద్దు అని చెప్పి 1/4 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అంటే లోక్సభలో మోషన్ పాస్ చేస్తున్నారు అనుకోండి 1/4 మెంబర్స్ ఆఫ్ లోక్సభ, లేదా రాజ్యసభలో మోషన్ పాస్ చేస్తున్నారు అనుకోండి 1/4 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. వీళ్ళైతే స్పీకర్ కి ఇస్తారు, వీళ్ళైతే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, who is vice president is the ex officio chairman of Rajya Sabha, so వాళ్ళు చైర్మన్ కి ఇస్తారు. సో 1/4 ఆఫ్ ది ఎంపీస్ షుడ్ గివ్ ఇన్ రైటింగ్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్, వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇవ్వాలి. అండ్ దాని తర్వాత ప్రెసిడెంట్ కి 14 రోజులు టైం ఇస్తారనమాట టు యాక్ట్ అపాన్ దీస్ చార్జెస్. దాని తర్వాత ఏం చేస్తారు, ఈ హౌస్ లో ఫస్ట్ ఇప్పుడు లోక్సభలో మోషన్ పాస్ చేశారనుకోండి, లోక్సభలో 2/3 ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్, 2/3 మెజారిటీ ఆఫ్ ది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. ఇప్పుడు 543 అనుకుందాం టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్, అండ్ ఇందులో 2/3, ఓకే 2/3 ఆఫ్ 543. సో హాఫ్ కాదు, హాఫ్ అంటే 272, 2/3 అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 330, ఆల్మోస్ట్ లైక్ 350 దగ్గర వరకు రావచ్చు అనుకుంటా. ఓకే, సో 543 ఇంటూ 2/3, సో దట్ వాల్యూ. అండ్ వన్స్ ఒక్కసారి ఇది లోక్సభలో పాస్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ గో టు రాజ్యసభ. రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజ్యసభలో 2/3 ఆఫ్ ది మెంబర్స్, అక్కడ మనకి దాన్ని ఇన్వెస్టిగేషన్ హౌస్ అంటాం అనమాట. సో సెకండ్ హౌస్ విల్ బికమ్ ఇన్వెస్టిగేషన్ హౌస్. అక్కడ ఈ ప్రెసిడెంట్ కి సంబంధించి మొత్తం ఈ నేరాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటన్నిటి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. అండ్ ప్రెసిడెంట్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్, అక్కడ ప్రెసిడెంట్ ఓకే నేను ఇది తప్పు చేయలేదు ఇది తప్పు చేయలేదు అని చెప్పి ఆయన చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా మళ్ళీ 2/3 మెజారిటీతో చేయింది అనుకోండి, ప్రెసిడెంట్ విల్ బి ఇంపీచ్డ్. సో ఇది ప్రొసీజర్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ కి సంబంధించి. అండ్ ఈ 2/3 అనేది ఉంది చూసారా, సో దాట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే 543 మందిలో ఆల్మోస్ట్ లైక్ 70% ఆఫ్ ది మెంబర్స్ ఓట్ చేయాలి. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్. నౌ లెట్ us move to the next one. Under Article 65, during the vacancy of President and Vice President posts, who can be appointed as President of India till the election of new President? ఇది మళ్ళీ ఇంకొక ట్రిక్కీ క్వశ్చన్. ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయిపోయింది. వైస్ ప్రెసిడెంట్, ఒకవేళ ప్రెసిడెంట్ అన్టైమ్లీగా ప్రెసిడెంట్ ఎవరు లేరు అనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు, వైస్ ప్రెసిడెంట్ విల్ బికమ్ ది ప్రెసిడెంట్. ఇప్పుడు ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కూడా లేరనుకోండి, దెన్ హూ విల్ బికమ్ ది ప్రెసిడెంట్? ఎందుకంటే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నా లేకపోయినా ఇట్స్ ఓకే, కానీ ప్రెసిడెంట్ మటుకు కంపల్సరీగా ఉండాలి ఈ కంట్రీకి. సో దట్స్ వై ఆర్టికల్ 52 ఏం చెప్తోంది, దే షెల్ బీ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ప్రెసిడెంట్ అనే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. అందుకే ఆ పోస్ట్ని వేకెంట్గా ఉంచడానికి లేదు. సో అందుకు డి ఆప్షన్ డైరెక్ట్గా ఇన్కరెక్ట్. ద పోస్ట్ కెనాట్ బీ కెప్ట్ వేకెంట్. ఆ పోస్ట్ని అసలు వేకెంట్గా ఉంచకూడదు, ఎవరో ఒకరు ఆ పోస్ట్లో కూర్చోవాలి. అయితే కూర్చోవాలంటే అధికారం ఉండాలి కదా, ప్రెసిడెంట్ లేరు, వైస్ ప్రెసిడెంట్ లేరు, ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చుంటారు ఆ పోస్ట్లో? స్పీకర్ ఆఫ్ లోక్సభనా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి. Chief Justice of India will become acting president in the absence of president and vice president. ఎప్పుడైతే ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీగా ఉంటుందో
అలాగే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంటుందో అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ అవుతారు. ఓకే, నౌ లెట్ us move to the next one. Which among the following veto powers is not available to President of India? ఇందులో ఒక వీటో పవర్ ఇండియన్ ప్రెసిడెంట్కి లేవు. సస్పెన్సివ్ వీటో, అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో. ఇందులో లేని వీటో పవర్ ఏది? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి. ఈ క్వాలిఫైడ్ వీటో అనే పవర్ ఓన్లీ యుఎస్ ప్రెసిడెంట్కి ఉంటుంది, ఇండియన్ ప్రెసిడెంట్కి ఉండదు. ఇండియన్ ప్రెసిడెంట్కి సస్పెన్సివ్ వీటో ఉంటుంది, అబ్సల్యూట్ వీటో ఉంటుంది, పాకెట్ వీటో కూడా ఉంటుంది. అయితే ఈ వీటోస్ ఏంటి, ఈ వీటో పవర్స్ ఏంటి? బిల్, ఎప్పుడైనా ఒక బిల్ ఉందనుకోండి, పార్లమెంట్ ఏదో ఒక బిల్ పాస్ చేసింది, అది ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత అది లా కింద మారుతుంది. ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఆ బిల్ మీద సంతకం చేస్తారో అప్పుడే అది లా కింద మారుతుంది. అయితే దీన్ని లా కింద మార్చకుండా ఆర్ ప్రెసిడెంట్కి నచ్చలేదు అనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే ఈ బిల్స్ని హోల్డ్ చేసి పెట్టచ్చు, లేదా రిటర్న్ మళ్ళీ వెనక్కి పంపించవచ్చు. సో అలా ఉండే ఒక పవరే ఈ వీటో పవర్. అయితే ఈ వీటోస్లో రకాలు ఉన్నాయి. ఇండియన్ ప్రెసిడెంట్కి సంబంధించి వీ హ్యావ్ సస్పెన్సివ్, అబ్సల్యూట్ అండ్ పాకెట్. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ స్లైడ్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నౌ లెట్ us move to the next one. Which of the following is true regarding the ordinance power of president? ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ పవర్కి సంబంధించి కింది వాటిలో కరెక్ట్ది ఏది? ఇట్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ డ్యూరింగ్ పార్లమెంటరీ సెషన్. ఎప్పుడైతే లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ ఆ సెషన్స్లో ఉంటాయో అప్పుడే ఈ ఆర్డినెన్స్ని ప్రొమల్గేట్ చేయొచ్చు ప్రెసిడెంట్. కెన్ ఇష్యూ ఓన్లీ వెన్ విత్ సుప్రీం కోర్ట్ పర్మిషన్. ఓన్లీ సుప్రీం కోర్ట్ పర్మిషన్ తీసుకుని మట్టికే ఈ ఆర్డినెన్స్ని యూజ్ చేయాలి ప్రెసిడెంట్. కెన్ ఇష్యూ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్ ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి. అసలు ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటి? దీని ఆర్డినెన్స్ అని అంటారు. ఎప్పుడైతే ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ ఉన్నాయి, ఈ రెండు ఏం చేస్తాయి? రెండు చట్టసభలు కదా. సో ఈ రెండు చట్టాలు చేయాలి. అయితే ఒక స్పెషల్ సర్కమ్స్టాన్స్ వచ్చింది, కంపల్సరీగా ఈ లాని తయారు చేయాలి అండ్ ఈ లాని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు కానీ ఈ లోక్సభ, రాజ్యసభ సెషన్లో లేవు. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బడ్జెట్ సెషన్ ఉంటుంది, మాన్సూన్ సెషన్ ఉంటుంది, వింటర్ సెషన్ ఉంటుంది. కానీ ఈ సెషన్స్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి జరుగుతాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 2 సెషన్స్కి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది అండ్ ఆ గ్యాప్లో కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుందంటే ఇప్పుడు ఈ లాని పాస్ చేయకపోతే కంట్రీకి చాలా చాలా వాట్ వి కాల్ సో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంది. ఆ టైంలో వాళ్ళు ప్రెసిడెంట్ పవర్ని యూజ్ చేస్తారు, దాన్నే ఆర్డినెన్స్ అంటారు. సో ఈ స్పెషల్ లెజిస్లేటివ్ పవర్ని యూజ్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొమల్గేట్ ఎన్ ఆర్డర్, కెన్ ప్రొమల్గేట్ ఎ లా. ఓకే, దాన్నే ఆర్డినెన్స్ అంటారు. ఓకే, సో ఇట్ కెన్ ఇష్యూ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. ద క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ డేట్ అంతా August 5th. కెన్ యూ టెల్ మీ ఈ August 5th 2019 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ని అబ్రోగేట్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేశారు. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం లోక్సభ, రాజ్యసభ సెషన్లో లేవు. అప్పుడు ఈ ఆర్డినెన్స్ పవర్ని యూజ్ చేసి ఒక ఆర్డర్ని ప్రొమల్గేట్ చేశారు అండ్ ఒక ఆర్టికల్ని అబ్రోగేట్ చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆ ఆర్టికల్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, అండ్ దట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ 5th August 2019. ఓకే, అండ్ దాట్ ఈస్ సంథింగ్ విచ్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ దిస్ కంట్రీ, పర్టికులర్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. అదేంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నౌ లెట్ us move to the next one. Who among the following was elected unopposed as president of India? సో కింది వాళ్ళల్లో ఎలక్టెడ్, ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ చేయబడిన వాళ్ళు ఎవరైతే అన్అపోజ్డ్గా, ఎటువంటి పోటీ లేకుండా యునానిమస్గా ఎలక్ట్ అయిన వాళ్ళు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, నీలం సంజీవ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, నాని జైల్ సింగ్. సో ఇందులో నేను ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు కూడా పెట్టాను అనుకోండి, ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది మీరు. ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఆపోజిట్గా ఎవరు పోటీ చేస్తారని అనుకుంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? Answer for this is option B, Neelam Sanjeev Reddy. Okay, so the only person from Andhra Pradesh who became president of India, president of India kinda vellina only person from Andhra Pradesh. VV Giri garu, ఇది మీకు ఇంకో కొద్ది కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సో VV గిరి గారు వరహగిరి వెంకటగిరి, ఈయన పుట్టింది ఈస్ట్ గోదావరిలో, సో తూర్పు గోదావరి జిల్లాలో పుట్టారు. కానీ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒడిశాలో సెటిల్ అయింది అండ్ హీ బికేమ్ డొమిసైల్ ఆఫ్ ఒడిశా. Okay, so that's why he can't be termed as a person from Andhra Pradesh. Can he complete Andhra Pradesh kinde varu Neelam Sanjeev Reddy. Okay, so he was elected unopposed as president of India. Next, who was president of India during the imposition of national emergency in 1975?
1975 జూన్లో ఇచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ డ్యూరింగ్ ది ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ ఇందిరా గాంధీ, ఆవిడ టైంలో 2 సంవత్సరాల పాటు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పాటు ఒక నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 ప్రకారం ఒక నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేసిన ప్రెసిడెంట్ ఆర్ ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. So Fakhruddin Ali Ahmad, he was the president of India during the imposition of national emergency in 1975. So ఈ నేషనల్ ఎమర్జెన్సీకి ప్రెసిడెంట్కి చాలా లింక్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్రెసిడెంట్ అనే పర్సన్కి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి మనం నేషనల్ ఎమర్జెన్సీని ఒక టాపిక్ కింద పెట్టుకున్నాం ఈ పాలిటీ క్రాష్ కోర్స్లో. అప్పుడు ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఏంటి నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయడంలో, ప్రెసిడెంట్ రూల్ టైంలో ప్రెసిడెంట్కి ఎటువంటి పవర్స్ ఉంటాయి, ఇలాంటి వాటిలన్నిటిని మనం అందులో డిస్కస్ చేసుకుందాం. ఓకే, so now let us move to the next one. Who was the only Chief Justice of India appointed as acting President of India? ఇండియాకి యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద అపాయింట్ అయిన ఒకే ఒక్క భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారత తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితమైన ఏకైక ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మొహమ్మద్ హిదియతుల్లా, బిడి జట్టి, జైల్ సింగ్ or శంకర్ దయాల్ శర్మ? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ మొహమ్మద్ హిదియతుల్లా. ఓకే, సో మొహమ్మద్ హిదియతుల్లా ఈయన అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నేను ఇందాక మీకు చెప్పాను కదా, వివి గిరి గారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈయన ప్రెసిడెంట్. ఓకే, బట్ ఏమైంది, సో హీ వాజ్ ప్రెసిడెంట్ ఓన్లీ ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఆయన జాకిర్ హుస్సేన్ గారు చనిపోయిన తర్వాత అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అండ్ ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద చేశారు. దాని తర్వాత మళ్ళీ ఆ పొజిషన్ వేకెంట్ అయ్యింది. వేకెంట్ అయిన తర్వాత హిదియతుల్లా గారు, హిదియతుల్లా హూ వాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం, హీ బికేమ్ ద ప్రెసిడెంట్ అండ్ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు అండ్ వివి గిరి హీ వాన్ ది ఎలక్షన్స్ అండ్ హీ బికేమ్ ది ప్రెసిడెంట్. అలాగే బీడి జట్టి గారు ఉన్నారు కదా, సో బీడి జట్టి హీ వాజ్ ఆల్సో యాక్టింగ్, బట్ ఎలాగంటే వివి గిరి గారి తర్వాత, నాట్ వివి గిరి, ఆఫ్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సో ఈయన అన్టైమ్లీ డెత్ వల్ల బీడి జట్టి హూ వాజ్ దెన్ వైస్ ప్రెసిడెంట్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీడి జట్టి వాజ్ ది వైస్ ప్రెసిడెంట్. సో ఈయన చనిపోవడంతో బీడి జట్టి గారు ప్రెసిడెంట్ అయ్యారు. సో ఇన్ దాట్ వే, బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ జస్టిస్, ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ యాజ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మొహమ్మద్ హిదియతుల్లా. ఓకే, నౌ లెట్ us move to the next question. Which of the following is true regarding the financial powers of President of India? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫినాన్షియల్ పవర్స్కి సంబంధించి ఇందులో కరెక్ట్ ఏది, ఇందులో ట్రూ స్టేట్మెంట్ ఏది? మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ ఓన్లీ విత్ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇప్పుడు బిల్ని మనీ బిల్ లేదా ఆర్డినరీ బిల్ అని చెప్పి క్లాసిఫై చేసే పవర్ స్పీకర్ దగ్గర ఉంటుంది. అయితే ఒక మనీ బిల్ని ఈ పార్లమెంట్లో, పర్టికులర్గా రాజ్యసభలో, ఎందుకంటే మనీ బిల్ని రాజ్యసభ అంటున్నాను, మనీ బిల్ని లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఫస్ట్ ఒకళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. సో ప్రెసిడెంట్ రికమెండేషన్ మేరకే ప్రెసిడెంట్ ఎప్పుడైతే అప్రూవల్ ఇస్తారో అప్పుడే మనీ బిల్ని టేబుల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, నో డిమాండ్ ఫర్ గ్రాంట్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ హిస్ రికమెండేషన్. డిమాండ్ ఫర్ గ్రాంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు. అండ్ ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బడ్జెట్ ఈస్ డిమాండ్ ఫర్ గ్రాంట్. సో ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ అనేది కంపల్సరీగా ప్రెసిడెంట్ రికమెండేషన్ మేరకే తీసుకోవాలి, ఓన్లీ ప్రెసిడెంట్ అప్రూవల్ తోటే తీసుకోవాలి. Finance Commission is constituted for every 5 years upon his recommendation. So answer for this is option D. All the 3 statements are correct. So money bill ni parliament lo ఎవరి permission తో తీసుకోవాలి? President. So demand for grant, President. Finance Commission every 5 years కి ఎవరి ఆధ్వర్యంలో or ఎవరి recommendation మేరకు ఫామ్ అవుతుంది? President of India. So answer for this is all the above. All these are the financial powers of President. సో మనం 20 డిఫరెంట్ క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో హియర్ ఐమ్ హ్యావింగ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అసోసియేటెడ్ విత్ ప్రెసిడెంట్. సో లాస్ట్ టైం ఈ ఎగ్జామ్స్లో, హైకోర్టు ఎగ్జామ్లో కూడా, హైకోర్టు ఎగ్జామ్ అండ్ ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ ఆర్టికల్స్కి రిలేటెడ్గా అడిగారు. ఓకే, డైరెక్ట్గా ఆర్టికల్ ఇచ్చేసి ఈ ఆర్టికల్ ఐ థింక్ సో దెర్ వాజ్ అ క్వశ్చన్ రిలేటెడ్ టు ది పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ పవర్స్ ఏ ఆర్టికల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. సో ఇన్ దాట్ వే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? దే షల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 53 clause 1 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ వెస్టెడ్ విత్ ప్రెసిడెంట్. హూ ఇస్ ది హెడ్ ఆఫ్ ది కంట్రీ? ప్రెసిడెంట్. హూ ఇస్ ది హెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్? ప్రెసిడెంట్. అలాగా ఆర్టికల్ 53 clause 1 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రెసిడెంట్ దగ్గర ఉంటాయి. 54 ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్.
సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ ఎలక్టరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు? ఎంపీస్ ఆఫ్ లోక్సభ, ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ హూ ఆర్ ఓన్లీ ఎలక్టెడ్ పీపుల్ మటుకే, ప్లస్ ఎమ్మెల్యేస్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 56 టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత? 5 years. ఇక్కడ 55 క్లాస్ 3 వదిలేసిన ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఫాలో అవుతామని చెప్పాం. 57 ఎలిజిబిలిటీ ఆఫ్ రీఎలక్షన్. సో కావాలంటే ఇంకొకసారి ఎలక్షన్స్ కంటెస్ట్ చేసుకోవచ్చు, బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్, ఒక కన్వెన్షన్ పెట్టుకున్నాం. 58 క్వాలిఫికేషన్స్ ఫర్ ది ప్రెసిడెంట్. షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, షుడ్ బి ఆఫ్ 35 years ఆఫ్ ఏజ్, షుడ్ హ్యావ్ ఓట్ ఇన్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఆయన ఓట్ రిజిస్టర్ అయి ఉండాలి, అప్పుడే ప్రెసిడెంట్ పోస్ట్కి అర్హుడు. అండ్ సో ఇన్ జనరల్గా ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఈవెన్ వీళ్ళు నామినేషన్ వేయాలన్నా కానీ వీళ్ళకి సెకండర్స్, వీళ్ళకి సింగిల్స్ అండ్ సెకండర్స్ అని చెప్పని ఉంటారనమాట. ఓకే, అండ్ 25,000 డిపాజిట్ చేయాలి. ఇలా వీళ్ళకి సంబంధించి ఇంకొక ప్రొసీజర్ ఉంది ఎలక్షన్స్కి సంబంధించి. ఆర్టికల్ 60 ఓత్ అండ్ అఫర్మేషన్. 61 ఇంపీచ్మెంట్ ప్రొసీజర్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎగ్జిక్యూటివ్ చూద్దాం, జుడిషియల్ చూద్దాం, లెజిస్లేటివ్ పవర్స్ చూద్దాం. సో లెట్ us look into those as well. He is the executive head of country. ఓకే, యూనియన్ ఎగ్జిక్యూటివ్ కి కంట్రీకి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ హీ విల్ అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రైమ్ మినిస్టర్ని అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రైట్, ఎవరైతే క్యాబినెట్లో కానీ నార్మల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ వీళ్ళ ఆఫీస్ హిస్ ఆర్ హర్ ప్లెజర్లో ఉంటుందన్నమాట. అంటే రేపు పొద్దున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు ఈ ప్రైమ్ మినిస్టర్ నచ్చలేదన్నారు అనుకోండి, దే కెన్ రిమూవ్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ నాకు నచ్చలేదన్నారు అనుకోండి, హీ కెన్ రిమూవ్ దెమ్. సో దాన్ని ప్లెజర్ అంటారనమాట. అండ్ అటార్నీ జనరల్ని అపాయింట్ చేయడం, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కానివ్వండి, అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఎస్సీ ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్. అండ్ యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. చీఫ్ మినిస్టర్స్ కాకుండా మిగిలిన ఉన్న యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అంటే దే విల్ వర్క్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 239 ప్రకారం వాళ్ళని అడ్మినిస్ట్రేటర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. ఏదైనా ఒక ఏరియాని షెడ్యూల్ ఏరియా కింద డిక్లేర్ చేయాలంటే ఆ పవర్కి ఎవరు ఉంది? అండర్ ఆర్టికల్ 244 ప్రెసిడెంట్. ఓకే, నౌ లెట్ us move to the next. జుడిషియల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏదైనా ఒక హైకోర్టుని, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, వీళ్ళందరినీ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇందాక మనం ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ గురించి చూసాం అండర్ ఆర్టికల్ 143. సో ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ ది అడ్వైజ్ అడగచ్చు అనమాట. ఎవరిని? సుప్రీం కోర్టుని అడగచ్చు. ఓకే, అండర్ ఆర్టికల్ 143. అండ్ ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు సుప్రీం కోర్ట్ని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అడిగారు. సో షీ ఆస్క్డ్ ఫ్యూ డౌట్స్ ఆన్ సమ్ లాస్ ఫర్ ది అడ్వైజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. అండ్ ఇప్పుడు ఈ పార్డన్ పవర్స్ ఒకసారి చూద్దాం. 5 పార్డన్ పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్ దగ్గర, అండ్ అలాగే గవర్నర్ దగ్గర కూడా పార్డన్ పవర్స్ ఉంటాయి. బట్ మనం ఇందులో ప్రెసిడెంట్ దగ్గర ఉన్న పార్డన్ పవర్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్ దగ్గర 5 పార్డన్ పవర్స్ ఉంటాయి. పార్డన్ అంటే ఏంటి? ఇట్ రిమూవ్స్ బోత్ సెంటెన్స్ అండ్ కన్విక్షన్. మొత్తం కంప్లీట్గా ఉన్న శిక్షణ అంతా రిమూవ్ చేసేసేది ఏంటి? పార్డన్. నెక్స్ట్ కమ్యూటేషన్. కమ్యూటేషన్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ విత్ ఫర్ ఎ లైటర్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని ఉంటుంది మనకి. లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష అంటాం మనం దీన్ని. అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇట్ కెన్ బి సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఆర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఓకే, సాధారణ శిక్ష, కఠిన కారాగార శిక్ష, రైట్? సింపుల్ ఇంప్రిజన్మెంట్ అండ్ కఠిన కారాగార శిక్ష, రిగరస్ ఇంప్రిజన్మెంట్. అంటే ఏంటి? ఈ హార్డర్ పనిష్మెంట్ని లైటర్ పనిష్మెంట్ తోటి సబ్స్టిట్యూట్ చేయడం, దాన్ని కమ్యూటేషన్ అంటాం. దెన్ రెమిషన్ అంటే రెడ్యూసింగ్ పీరియడ్ ఆఫ్ సెంటెన్స్. ఇప్పుడు ఈ 14 ఏదో 25 ఏళ్ళు వేసాం, లేదా 7 ఏళ్ళు వేసాం. ఈ 7 ఏళ్ళ శిక్షని 4 ఏళ్ళకి తగ్గించాం, 4 yearsకి తగ్గించాం. దాన్ని రెమిషన్ అంటారు. రిస్పైట్ అవార్డింగ్ ఎ లెస్సర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ ఒరిజినల్ అవార్డెడ్ డ్యూ టు సమ్ స్పెషల్ ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ విషయంలో అనుకుందాం, ఆవిడకి 14 ఏళ్ళ జైలు శిక్ష వేశారు. ఓకే, ఇప్పుడు ఈ 14 ఏళ్ళ జైలు శిక్షలో ఆవిడ లెట్స్ సే షీ ఈజ్ ఎ ప్రెగ్నెంట్.
ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ కాబట్టి లేదా హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ ఇంజురీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ డిఫెక్ట్ ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ ఏజ్ని ఈ 14 years అనే దాన్ని ఒక 7 yearsకో లేదా ఇంకా తక్కువగా తగ్గించవచ్చు అనమాట. దాన్ని రిస్పైట్ అంటారు. రిప్రైడ్, స్టే ఆన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్. సో వాళ్ళకి విధించిన శిక్షని కొంతకాలం పాటు ఆపడం, దాన్ని రిప్రైవ్ అంటారు. అండ్ దీస్ ఆర్ ది పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 72. అగైన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ లెట్ us move to the next one. లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేయొచ్చు అండర్ ఆర్టికల్ 80. ఆర్టికల్ 80 ప్రకారం ఎవరైతే ఒక 12 మంది, సో వీళ్ళందరూ ఎలాగంటే లెట్స్ సే ద పీపుల్ ఆఫ్ ఎకడమిక్ ఎక్సలెన్స్, ద పీపుల్ హూ వర్క్డ్ ఫర్ ఆర్ట్, సో ఇలాంటి వాళ్ళని కొంతమందిని రాజ్యసభకి ఈ ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రీవియస్గా సో వీ హ్యావ్ పీటీ ఉషా గారిని రాజ్యసభకి నామినేట్ చేశారు. దెన్ వీ హ్యావ్ విజేంద్ర ప్రసాద్, హూ ఇస్ ఫాదర్ ఆఫ్ రాజమౌళి, డైరెక్టర్ రాజమౌళి, ఆయనని నామినేట్ చేశారు. సో ఇన్ దిస్ వే ఫ్యూ పీపుల్ కెన్ బి నామినేటెడ్ టు రాజ్యసభకి నామినేట్ చేయొచ్చు అనమాట. సుధామూర్తి గారిని, సో వీళ్ళందరూ నామినేట్ చేశారు. ద డిడ్ కంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్స్, వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలేదు, సో వాళ్ళని నామినేట్ చేశారనమాట. అండ్ హీ ఆర్ షీ విల్ అడ్రస్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్. ప్రతి జనరల్ ఎలక్షన్ తర్వాత జరిగే ఫస్ట్ సెషన్లో వీళ్ళు అడ్రస్ చేస్తారనమాట. అండ్ అలాగే ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్లో జరిగే ఫస్ట్ సెషన్, బడ్జెట్ సెషన్ జనరల్గా, సో దాన్ని అడ్రస్ చేస్తారు. బిల్ రికమెండేషన్ బై ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ కెన్ మూవ్ బిల్స్ టు హౌసెస్ ఓన్లీ విత్ ప్రయర్ అప్రూవల్. ఫస్ట్ ఏ పర్టికులర్గా మనీ బిల్ ఉందనుకోండి, సో ఇక్కడ మనీ అనేది మిస్ అయింది. మనీ బిల్స్ ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ అప్రూవల్ ద్వారానే పార్లమెంట్లోకి వెళ్ళగలవు. అండ్ సో ఇందులో ఏంటి, మనీ బిల్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ బిల్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఒకవేళ స్టేట్స్ యొక్క బౌండరీస్ కానీ లేకపోతే స్టేట్ యొక్క నేమ్ అండర్ ఆర్టికల్ 3 ఈ చేంజెస్కి సంబంధించి ఏమైనా బిల్స్ ఉన్నాయనుకోండి, అండ్ ఈ బిల్స్కి కంపల్సరీగా ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ ద్వారానే వీళ్ళు లోక్సభలో టేబుల్ చేయాలన్నమాట. దెన్ ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్లో లేదో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ని ప్రొమల్గేట్ చేస్తారు. ఓకే, అండ్ ఈ ఆర్డినెన్స్ యొక్క వ్యాలిడిటీ 6 weeks వరకు ఉంటుంది. సో దీనికి యాక్చువల్గా దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కన్ఫ్యూజింగ్, ఎందుకంటే దీనికి 6 weeks అన్నారు కదా, బట్ ద క్యాచ్ ఏంటంటే ఇప్పుడు 6 weeks కన్నా లెట్స్ సే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లోక్సభ కానీ ఆర్ పార్లమెంట్ మళ్ళీ సెషన్లోకి వచ్చిన 6 weeks వరకు ఇది అమల్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది ఇఫ్ ద డిన్ డిస్కస్ అండ్ ఇఫ్ ద డిన్ పాస్ దట్ బిల్ ఇన్ పార్లమెంట్. అయితే మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే 2 sessions మధ్య 6 months కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదని చెప్తుంది. సో మ్యాక్సిమం ఒక ఆర్డినెన్స్ ఎంత కాలం పాటు ఉండగలదు, 6 months ప్లస్ 6 weeks. మామూలుగా ఆర్డినెన్స్ యొక్క వ్యాలిడిటీ 6 weeks, కానీ మ్యాక్సిమం ఇది ఎంతవరకు ఉండగలదు, 2 sessions మధ్య గ్యాప్ 6 months, 6 months కన్నా ఎక్కువ ఉండకూడదు, ప్లస్ 6 weeks, టోటల్గా 6 months 6 weeks వరకు ఒక ఆర్డినెన్స్ ఎక్స్పైర్ అవ్వకుండా ఉండగలదు. కానీ పార్లమెంట్ కన్వీన్ అయిందనుకోండి, పార్లమెంట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, పార్లమెంట్ స్టార్ట్ అయిన 6 weeks లోపు ఈ ఆర్డినెన్స్ మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఈ ఆర్డినెన్స్ అనేది ఇట్ ఇస్ సంథింగ్ ఇట్ విల్ బికమ్ ఎక్స్పైర్. నెక్స్ట్ మిలిటరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్ 53 clause 2 విల్ డిక్లేర్ ప్రెసిడెంట్ యాజ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ట్రై సర్వీసెస్కి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని సుప్రీం కమాండర్ అని చెప్పే ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 53 clause 2. అండ్ చీఫ్స్ ఆఫ్ ట్రై సర్వీసెస్, ఆర్మీకి, నేవీ, ఎయిర్ ఫోర్స్, అండ్ నౌ ఈవెన్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సో వీళ్ళందరినీ అపాయింట్ చేసే అపాయింటింగ్ అథారిటీ ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియా యుద్ధానికి వెళ్తోంది, డిక్లేర్ చేసేది ఎవరు, వార్ని డిక్లేర్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియా శాంతికి వార్ కంప్లీట్ అయిపోయి ఒక అగ్రిమెంట్ చేసింది, అగ్రిమెంట్ మీద సైన్ చేసేది ఎవరు, పీస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ది మిలిటరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. దెన్ వీటోస్ గురించి కూడా చూద్దాం, ఇందాక మీకు చెప్తా అన్నాను. సో ప్రెసిడెంట్ దగ్గర ఇన్ జనరల్గా మన ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గరగా 3 వీటోస్ ఉంటాయి, అండ్ యూఎస్ ప్రెసిడెంట్ దగ్గర ఈ క్వాలిఫైడ్ వీటో అని ఎక్స్ట్రా ఉంటుంది, అది మన ప్రెసిడెంట్ దగ్గర ఉండదు. సో ఈ 3 వీటోస్ ఏంటి, ఫస్ట్ అబ్సల్యూట్ వీటో. ఈ అబ్సల్యూట్ వీటో ఏంటంటే టు విత్ హోల్డ్ హిస్ అసెంట్ టు బిల్ పాస్డ్ బై ద పార్లమెంట్, ద బిల్ దెన్ ఎండ్స్ అండ్ డస్ నాట్ బికమ్ ఎన్ యాక్ట్. సో ఇది అబ్సల్యూట్ వీటో అనమాట, ఆయన దగ్గర ఉంచేసుకుంటారు, అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇంకక్కడితోటి ఆ బిల్ అక్కడితోటి ఆగిపోతుంది అనమాట, ఇట్ కెనాట్ బికమ్ యాక్ట్, దాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు. దెన్ వీ హ్యావ్ సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో ఏంటి, టు రిటర్న్
a bill for reconsideration of the parliament, but if it is passed again by the parliament, then president is bound to give assent. President ఒక బిల్ నచ్చలేదు, మళ్ళీ ఇంకొకసారి కన్సిడర్ చేయండి అని చెప్పి పంపిస్తారు. వాళ్ళు చేంజెస్ చేసో లేకపోతే చేంజెస్ చేయకుండా మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు అనుకోండి, నా ప్రెసిడెంట్ నీడ్ టు అసెంట్ దిస్ బిల్. ప్రెసిడెంట్ దాని మీద సంతకం చేయాల్సిందే. దాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. నెక్స్ట్ ఇంకొకటి, దిస్ ఇస్ క్రేజీ వన్, పాకెట్ వీటో. ఈ పాకెట్ వీటో ఏంటి? ప్రెసిడెంట్ రాటిఫై చేయట్లేదు, సంతకం చేయట్లేదు, అలానే కాదు అని చెప్పట్లేదు, ఒక ఇండెఫినెట్ పీరియడ్ పాటు దాన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారనమాట. దాన్ని ఏమంటారు? పాకెట్ వీటో. అంటే పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నట్టు అనమాట. హీఈస్ నాట్ అప్రూవింగ్ ఇట్ ఆర్ హీఈస్ నాట్ సెండింగ్ ఇట్ బ్యాక్. దాన్ని పాకెట్ వీటో అంటారు. సో ఈ 3 వీటోస్ ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటాయి: అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో. అయితే ఈ క్వాలిఫైడ్ వీటో అనేది ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర ఉండదు, ఓన్లీ యూఎస్ ప్రెసిడెంట్ దగ్గరే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ దట్ యు నీడ్ టు నో అబౌట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్కి సంబంధించి దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో వి డిస్కస్డ్ క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ చూసాం. అండ్ అలాగే కొన్ని కాన్సెప్ట్స్, ఆ క్వశ్చన్స్ ఒక్కటే చూడలేదు మనం, కాన్సెప్ట్తో పాటు డిస్కస్ చేసుకున్నాం ప్రెసిడెంట్కి సంబంధించి. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం వైస్ ప్రెసిడెంట్ గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి అండ్ అదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.